గుడ్ మార్నింగ్. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఇన్ దిస్ ఇయర్. సో ఈరోజు వచ్చి మెదక్లో ఉన్న ఏడుపాయల టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్లో దుర్గామాత ఉంటుంది అండ్ ఈ టెంపుల్ని ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం అని కూడా అంటారు. సో ఈ టెంపుల్ అయితే 12th సెంచరీలో నిర్మించారు. సో ఇక్కడ 7 ప్రవాహాలు మంజీర నదిలో కలుస్తాయి. సో అందుకనే ఇక్కడ ఏడుపాయలు అని అంటారు. ఈ ఆలయం జనమేజయ రాజు సర్పయాగపురాలంతో ముడిపడి ఉందంట. గరుడ బలి కోసం పాములను మోస్తున్నప్పుడు వాటి రక్తాన్ని 7 ప్రదేశాల్లో జారవిడిచిందంట. అలా ఇక్కడ కలుస్తున్న 7 ప్రవాహాలు ఏర్పడ్డాయంట. సో అందుకే ఇక్కడ 7 ప్రవాహాలు చాలా పవిత్రమైనవి అని అంటున్నారు. సో ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి చాలామంది కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. సో అందుకనే చాలా పెద్ద క్యూ ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదే 7 పాయలు కలిసే చోటు. సో వాటర్ అయితే తక్కువగా ఉండడం వల్ల చాలా తక్కువగా ప్రవహిస్తుంది. ఈ టెంపుల్ అయితే మొత్తం చాలా న్యాచురల్గా ఏర్పడింది. అండ్ అమ్మవారు అయితే ఇక్కడ కొలువై ఉంటుందని చాలామంది నమ్ముతారంట. బట్ అన్లక్కీ ఏంటంటే మేము అమ్మవారిని దర్శించుకోలేకపోయాము. బట్ నార్మల్ డేస్లో అయితే జనాలు తక్కువగా ఉంటారు కాబట్టి మనం అమ్మవారిని త్వరగా దర్శించుకోవచ్చు. సో ఇప్పుడైతే దర్శించుకోలేం. ఎనీవేస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.